రామ్మోహన్ రావు గారు, మీ మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది? అంటే ఎమర్జెన్సీ, ఈ చీకటి రోజులు, వీటన్నింటినీ కనుక చూస్తే అది ఎలాంటి కాలంగా అభివర్ణించాలి? తర్వాత దాని పర్యవసానాలు ఇందాక వారు చెప్పినట్లుగా ఎలాంటి ప్రభావం చూపెట్టాయి? ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి? పొలిటికల్గా కూడా ఏ రకంగా చూసినా? అడ్డారు మీకు అట్లా మామిడి గిరిధర్ గారికి మన ఎన్ఎస్టీ ప్రేక్షణ నమస్కారం. గతము తలిచి వగ చేయకన్నా సౌఖ్యమే లేదని దేవదాస్ సినిమా పాట ఉంది. నేను దాన్ని పాటించాను. గతం పురాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆశావాస దృక్పథంలో ఉండాలి. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతాన్ని గురించి పదే 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 ఆలోచించినప్పుడు మన మెదడు చెడిపోతుంది నేను అంటున్నాను. కానీ గతంలో జరిగిన పొరపాట్లను పాఠాలుగా నేర్చుకొని ఆ పొరపాట్లు మళ్ళీ చేయకుండా వచ్చే పాలకులు ఉన్నారు. ఇది మా నేర్చుకోవాల్సింది ఎమర్జెన్సీ నుంచి. ఎమర్జెన్సీలో చెప్తాను, ఇప్పటికీ మోడీ గారు కూడా నేను ఎందుకో సంవత్సరాలు తప్పు చెప్తున్నారా? ఎందుకంటే 50 ఏళ్ళు నిండలే, 50 సంవత్సరం ప్రవేశించాం. మొత్తం మీడియాలో కానీ ఎక్కడ నేను పొద్దు నుంచి అదే అంటున్నాను. 49 ఏళ్ళు వాటికి పూర్తి ఎమర్జెన్సీ విధించదా 21 నెలలు నడిచింది. కానీ 50 ఏళ్ళు అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందా అనిపిస్తుంది నాకైతే. రాజకీయంగా ఎదుటి వారిని టార్గెట్ చేయడం కోసం దీన్ని వాడుకుంటే మనం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. అందుకని 50 కాదు 49 సవరించుకోవాలి. అంటే ఎమర్జెన్సీ ద రేట్ ఆఫ్ 50 అనేస్తారు. 49 వచ్చే సంవత్సరం 75 జూన్ 25 నాటికి అవుతుంది. అందుకనే అది అన్ని రాజకీయ పార్టీలు మీడియా అదే తప్పు చేస్తుంది. అంటే కొంచెం మోడీ గారు అన్నారు కదా 50 అని, అంటే అంతర్ 50 అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు నేను జర్నలిస్ట్ గా మొట్టమొదటి వ్యాసాలు రాశాను. ఇందిరాయ ఇండియా, ఇండియా ఇందిరా అని బారువా అంటే దాని వ్యతిరేకంగా రాస్తే అప్పటి ఆంధ్రభూమి పత్రిక అది ఇక్కవరపు వెంకటరామరెడ్డి గారు ఓనర్ ఉండేవాడు, ద్వారా శాస్త్రి గారు దాన్ని ఏటర్ ఉండేవాడు. ఆనాడు దాన్ని ఆర్టికల్ ప్రింట్ చేశాను. అందుకని నేనేమంటున్నాను అంటే ఆ రోజు నుంచి మన జర్నలిస్ట్ ప్రస్థానం మొదలైంది కనుక ఆ నీళ్ళు ఇక్కడ జ్ఞాపకం. నేను న్యాయవాదిగా 2 నిమిషాలు చెప్తాను. ఎమర్జెన్సీ ఆనాడు కొత్తగా మనకు అంతకుముందు 2 సార్లు మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడ్డది. ఒకసారి 62లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు, ఇంతకుముందు గిరిధర్ గారు చెప్పారు యుద్ధం వచ్చినప్పుడు విధించవచ్చు. అంటే ఎమర్జెన్సీ విధించడానికి 4-5 ఉన్నాయి ఒక విషయాలు. ఒకటి అంతర్గత యుద్ధం, అంతర్గత మన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వేరు, వడ్డీ ఎమర్జెన్సీ వేరు. ఇది వేరు 2 ఆర్టికల్ అదే 352 కావచ్చు, కానీ వేరు ఉంటాయి. అట్లాగే మనకు యుద్ధం వచ్చినప్పుడు వేరు. అట్లాగే మొత్తం ఆహార ధాన్యాలు కొరత వచ్చి అంత కరువు వచ్చింది అనుకోండి, మొత్తం అంత ఏం లేదు అయిపోయింది. ఇప్పుడు మన ఆర్థిక ఎమర్జెన్సీ ఇట్లా విధించవచ్చు. 62లో ఒకసారి చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వచ్చింది, కానీ ఎవరికి తెలియదు పెద్దగా. ఎందుకంటే అది దానివల్ల ఆ యుద్ధంలో అక్కడ సైనికులు పోరాడుతున్నారు అన్నప్పుడు అప్పుడు కమ్యూనిస్టులు దుర్మార్గంగా చైనా మద్దతు చేశారు ఆ రకంగా. అట్లానే రెండోసారి 71లో ఎమర్జెన్సీ విధించబడ్డది. అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు. కానీ ఇవి పెద్దగా ప్రభావం చూపెట్టారు. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన పెద్దగా జరగలేదు. యాక్చువల్ గా బయట దేశాలతో యుద్ధం రావడం వల్ల మనం అలర్ట్ కావడానికి మాత్రమే. అప్పుడు నాకు మా నాన్నగారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు గుర్తు ఏంటంటే అప్పుడు ఈ ఆహార ధాన్యాలను రేషనింగ్ పెట్టింది అప్పుడే 62లోనే. ఎందుకంటే ఆహార ధాన్యాలు ఎవరైనా 50 మంది కంటే ఎక్కువ మీరు భోజనానికి పిలిస్తే ఆర్డీఓతో పని. ఇప్పటికీ ఆ చట్టం ఉంది. న్యాయవాదికి నేను కొన్ని చట్టాలు మోడీ గారు రద్దు చేశారు, కానీ ఇంకా బూజు పట్టిన చట్టాలు చాలా ఉన్నాయి. ఈ వాటికి కూడా 50 మంది కంటే ఎవరైనా మన దావతి పిలిస్తే మనం ఆర్డీఓతో పర్మిషన్ తీసుకోవాలన్న చట్టం ఇప్పటికే పాడైంది. ఇసుక బకెట్ పెట్టాలి మనకు, ఇది మనకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇసుక బకెట్ అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ వచ్చేసినాయి, అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ విడిస్తే పోతుంది. అట్లా చాలా చట్టాలు, దుర్మార్గమైన చట్టాలు, పనికిరాని చట్టాలు ఇంకా ఉన్నాయి. అందులో ఇది ఒకటి కూడా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆహార ధాన్యాల కొరత లేకుండా అప్పుడు ఆహార ధాన్యాల మీద వాడకం మీద నిషేధం విధించారు. తక్కువ వాడమని అట్లా చాలా చేశారు 62, 71లో. కానీ 75 ఎమర్జెన్సీకి ప్రత్యేకత ఏమిటంటే ఇందిరాగాంధీ గారు ఆనాడు జగన్మోహన్ అనే జడ్జి గారు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి, ఆయన సాంకేతికంగా పరిశీలించి రాజనారాయణ ఎన్నిక చెందుతుంది, ఈమె చెల్లదు, అక్రమ పద్ధతి ద్వారా ఎన్నికైందని రద్దు చేసింది. కాగానే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా టెక్నికల్ గా మనకు ఆనాడు కృష్ణయ్య గారు ఏం తెప్పించారంటే మీరు ప్రధానమంత్రిగా వెంటనే దీపోమని చెప్పలేము, ఎందుకంటే ప్రధానమంత్రి దారిన పోయే దానైనా కూడా చేయొచ్చు, పార్లమెంట్ మెంబర్ కావాల్సిన అవసరం లేదు, కానీ మీరు పార్లమెంట్ మెంబర్ గా రిజైన్ చేయండి, కానీ ప్రధానమంత్రి కొనసాగండి. ఆయన దాని మధ్యవర్గంగా తెప్పించడం చాలా కరెక్ట్ అంటున్నాడు. కానీ ఆ తర్వాత పరిణామం జగన్మోహన్ కు ఎందుకు పదవి రాలేదు ఇవన్నీ తర్వాత సంగతి. ఆనాడు మన ప్రశాంత్ భూషణ్ పోషిస్తే ఆనాడు వాదిస్తే ఆయనకి ఏమని ఆయన జరిగింది వ్యక్తుల సమస్య. నాకు వ్యక్తిగతంగా సమస్యని బోధించుకోలేదు, వ్యక్తుల సమస్య. కానీ వ్యవస్థలో జరిగిన విధ్వంసం ఏంటంటే ప్రాథమిక స్వేచ్ఛ నుంచి మొదలుపెట్టి జీవించే హక్కు దాకా 19 క్లాస్ 1 మనకైతే భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు జీవించే హక్కును కూడా తొలగించారు. అది
మనకు ఈ మిగతా ఎమర్జెన్సీలకు దీనికి తేడా ఏంటంటే ఇప్పటివరకు అమూల్యకాలు 62, 71, 75 పెద్ద ఎమర్జెన్సీలో పెద్ద ఘోరం ఏంటంటే పౌరుల ప్రాథమిక హక్కులను, మౌలిక వసతి హక్కులుగా ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసింది అన్నాడు. ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు కూడా ఆర్టికల్ 20 జీవించే హక్కును కూడా తీసేసింది. ఇది జరిగింది. కనుక దాంట్లో 4 లక్షల మందికి పైగా అర్ధరాత్రి అరెస్ట్ అయ్యారు. అప్పటికప్పుడు ఢిల్లీలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారితో సహా మొరార్జీ దేశాలు అందరినీ కూడా జైల్లో పడేశారు. రైల్లో ఉన్న తప్పించుకొని తిరుగుతున్న వెర్నాండెస్ కూడా తర్వాత దొరికింది, తప్పించుకొని దొరకదు సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా. ఇది చరిత్ర. దీనివల్ల మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అనుకోవాలి కానీ మళ్ళీ దాన్నే తలుచుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్దాం. వాడు ఒకటంటే మనం 2 అంటాం, 2 అంటే వాడు 1 అంటాడు. దీని కాదు కదా. నేనేమంటా 75 ఎమర్జెన్సీని మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే జీవించే హక్కుతో సహా మళ్ళీ ప్రాథమిక హక్కులని పునరుద్ధరించబడ్డాయి. 21 మార్చ్ 1977లో 21 నెలలు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. 3 విధ్వంసాలు జరిగింది. ఒకటేమో ప్రాథమిక హక్కుల విధ్వంసం, రెండోది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా లోపడబడే ఎక్కడికక్కడ. అది అందులో గమ్మతి ఏంటంటే ఇటు పక్క ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, అటు కమ్యూనిస్ట్ భావజాలం. అంటే ఇక్కడ గుడి వేయడం ఏం లేదు. ఇది మధ్యది కదా. కాంగ్రెస్ పార్టీ లౌకిక రకరకాల మధ్య పార్టీ కదా. ఇది అటు ఇటు ఇద్దరు నష్టపోయారు. అంటే బీజేపీ మన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాడు అరెస్ట్ అయ్యారు, కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న సోషలిస్ట్ కూడా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా మన జయప్రకాష్ నారాయణ గారు లోక్నాయక్ ఆయన సోషలిస్ట్ కదా, అటు కమ్యూనిస్ట్ కాదు, ఇటు మతవాది కాదు కదా. ఆయన ఇట్లా అందరిని అరెస్ట్ చేసి వేలాది మంది, లక్షల మంది అరెస్ట్ చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తుందంటే మా గ్రామ పంచాయతీ ఆఫీస్ లో అప్పుడు సాహిత్యం వచ్చింది. వీళ్ళు ప్రింట్ చేసిన సాహిత్యం ఎమర్జెన్సీ నీళ్ళలో 6 సూత్రాల పథకం వచ్చింది. 6 సూత్రాల పథకం ద్వారానే మనకు అప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు మనకు ములికి నిబంధనలు అమలు చేయాలని ఉద్యమం 69 నుంచి 72 దాకా తెలంగాణ ఉద్యమం, జయ తెలంగాణ, తర్వాత జయ ఆంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత వచ్చిన మార్పులో ఈ ములికి నిబంధనలు రద్దు చేస్తూ 6 సూత్రాల పథకాన్ని ఇక్కడ అమలు చేశారు. 75లో వెంగళరావు గారు మనకు ముఖ్యమంత్రి ఉండేవారు ఉమ్మడి. అప్పుడు మనకు పౌర హక్కుల ఉల్లంఘన జరిగింది. పౌర హక్కుల ఉల్లంఘన అంటే అందరికీ జరిగింది, ఒక్కరికే కాదు. జరిగిన దాని మీద ఏం జరిగిందంటే తర్వాత సరిగ్గా ఏది ఎన్నికలకు పోయామే. అప్పుడు ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారి ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు, పార్లమెంటును 6 ఏళ్లకు పొడిగించాం. 71లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి, 67లో ఇందిరాగాంధీ ఎన్నికలు, 71లో మధ్యంతర, 76లో ఎన్నికలు జరగాలి. కానీ 1 సంవత్సరం పొడిగించాం. అది కూడా పొడిగించుకున్నదాన్ని. కనుక 70 ఎన్నికలు తప్పనిసరి అయింది. గెలుస్తా అనుకున్నారు, గెలవలేదు. అది చారిత్రక పరంగా దాన్ని మనం చర్చించిన ఇప్పుడు జరిగింది. కానీ అప్పుడు కూడా ప్రజలు ఒకే విధంగా స్పందించారు దేశం అంతా. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నుంచి తప్ప మిగతా 42 సీట్లలో 41 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు మన ఆంధ్రప్రదేశ్ లో. అంటే తీర్పు ప్రజాతి పట్ల వచ్చింది. అట్లా చూసుకుంటే మీరు ఆ తర్వాత 77కి వచ్చే కాలం, 77లో నేను చెప్పింది ఒకటే జనతా పార్టీ నుంచి మనకు నంద్యాల నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు తెచ్చారు. 77 తర్వాత ఈ ప్రభుత్వం అంటే రకరకాల పార్టీలు కలిసి జనతా పార్టీకి ఏర్పడి ప్రభుత్వం చేసింది. మొరార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ తర్వాత ఇట్లా వచ్చి మొత్తం మీరు 18 నెలలలోనే అది విచ్చుకపోయింది. 80లో మళ్ళీ ఎన్నిక జరిగింది. 80లో అప్రతిహత మెజార్టీతో మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇది జరిగిన చరిత్ర. దీని నుంచి మనం ఏం తీసుకోవాలి? ఒక్క మాట, దీని నుంచి మనం ఏం తీసుకోవాలి? అక్కడ 2 ఇంతకుముందు మన రాజ్యాంగ సవరణ 2 జరిగినాయి అన్నారు. నిజమే. ఎందుకంటే ఆనాడు 42వ రాజ్యాంగ సవరణ తర్వాత 77లో చేసి దాన్ని తీసేశారు. కొన్ని జీవించే హక్కుని తీసేసే క్రమం లేకుండా చేశారు. కోర్టులు కూడా ముఖ్యమైన రగ్గారు అన్నాడు. కోర్టులు కూడా ఒక రకంగా దూరమైనట్టు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఆమె సామ్రాజ్యం నడిచింది కనుక. కానీ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ విధిస్తే కూడా జీవించే హక్కుని తీసేయకుండా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమర్జెన్సీ విధిస్తే కూడా జీవించే హక్కు పోదు, పోదు. అది జరిగింది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందస్తుగా కోసి వాళ్ళేదో చేసిందని చెప్పి 50 ఏళ్ళ తర్వాత మనం అంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళు ఏమంటారంటే అప్రకటిత ఎమర్జెన్సీ మీరు విధించారు, మీరు వాళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నారు వాళ్ళు అంటారు కదా. నేనేమంటున్నాను, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆనాటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే చేదు జ్ఞాపకాలు మళ్ళీ రాకుండా భారతదేశ ప్రజాస్వామ్యం గట్టిగా నిలవాలని కోరుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ ఈ చొక్కా నీది కాదు, ఈ చొక్కా నీది కాదనంటే 1-2 సార్లు ఎదురుగా మనకే వస్తాయి విమర్శలు. మంత్రి జయశంకర్ ఆయన కూడా అదే వ్యాఖ్యలు చేస్తారు, మళ్ళీ అటువంటి రోజులు రాకుండా ఉండాలని. అయితే ఇక్కడ వారు అన్నట్లుగా పొలిటికల్ గా విమర్శలు చేసుకోవడం అంటే మరి ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అనే విషయం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి అది పొలిటికల్ సటైరా? చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం మార్చేస్తారని రిజర్వేషన్ మొత్తం పోతే స్పష్టంగా మోడీ గారు 1-10 సార్లు చెప్పింది రిజర్వేషన్ రద్దు చేసి దమ్ము ధైర్యం ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. ఎందుకంటే నేను రద్దు చేయమని కోరతలేను, అది
జీరో సమ్ గేమ్ లో ఒకడు విన్ అయితే లూజ్ అవుతాడు, అంటే ఒకటి గెలిస్తే వాడు ఓడిపోతుంటాడు. రిజర్వేషన్ కావాలనుకునే వాడేమో ఉండాలని కోరుకుంటాడు, పొందని వాడేమో తీసేయాలనుకుంటాడు. ఈ దశలో మనం చేయాల్సిన పని ఏంటంటే విన్ విన్ సొల్యూషన్ వైపు పోవాలి. అందుకని అంబేద్కర్ చాలా దూరం ఆలోచించి 10 ఏళ్లకు పరిమితం చేసుకుంటూ 10 ఏళ్ల తర్వాత పరిశీలించాలి. పరుగు పందెంలో ఒకటే దగ్గర నుంచి పోటీ పెడితే వెనుకున్న వాడు వెనకే ఉంటాడు కదా అనే దాని మీద చేసినది. అది రిజర్వేషన్ రద్దు అవుతాయి కాదు అని ముచ్చట్లేదు. అంటే ఇక్కడ ప్రకారం నేను జ్ఞాపకం చేసుకోవద్దంటలేదు, కానీ ముందస్తుగా ఎందుకు చూస్తున్నాం అంటున్నాడు. 49 సంవత్సరాలు 50 ఎందుకు అంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు అవసరం ఏమొచ్చింది, సరే మన పార్లమెంట్ కొత్తగా మనకు 3వసారి ఆయన ఎన్నికయ్యాడు, చాలా ఘనంగా ఉత్సవాలు చేసుకోవాల్సింది. 3వసారి ఎన్నికవుతారు, 272 వస్తే మనం చాలా సార్లు అనుకున్నాం. రాలేదు, ప్రజాస్వామ్య ఫ్లేవరే అది. ఎవరిని ఎక్కడ కట్టడి చేయాలో ప్రజలు కట్టడి చేస్తారు. ఆనాడు ఇందిరాగాంధీ, ఇప్పుడు ముస్సోలిని, హిట్లర్ లాంటి వాళ్ళు పోయి జాతి వైరం రెచ్చగొట్టిన వాడే పోయింది. కనుక ఇవాళ కొత్తగా ఈ రాజకీయ వైరం రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు, సమస్య కాదు. కానీ ఇప్పుడు ఆ సందర్భం మంచి, ఇప్పుడు శుభ సందర్భంలో శుభకాలంలో ఈ దుర్మార్గ జ్ఞాపకాలు మళ్ళీ 1 సంవత్సరం తర్వాత జ్ఞాపకం చేసుకున్న బాగానే ఉంటుండే. కానీ పార్లమెంట్ సమావేశాలు ముందు చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ పథకం తీసుకొని ముందుకు రావడం, వీళ్ళేమి ఇట్లా చేయడం. ఆ తర్వాత కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత సిక్కుల మీద, అల్లర్ల మీద రాజీవ్ గాంధీ చాలాసార్లు క్షమాపణ చెప్పాడు. మొన్నటి మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాడు. ఒక మానని గాయం, మనం మానని గాయాలు ఎప్పుడు బర్ర అవుతుంది కదా సార్, దెబ్బ తాకితే మనకు బర్ర అవుతుంది, అది పోదు కదా, శరీరం మీద ఉండిపోతుంది. మన భారత ప్రజాస్వామ్యం అనే శరీరం మీద ఈ ఏవైతే మానని గాయాలు ఉన్నాయి, ఈ మానని గాయాలను మననం చేసుకుంటూ మళ్ళీ గాయం కాకుండా చూసుకోవాలి తప్ప గాయం అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను అంతకని ఏం జ్ఞాపకం చేసుకోవద్దు. దాన్ని ఆ చేతి జ్ఞాపకాలను మళ్ళీ రిపీట్ చేసుకుంటే ముందు భవిష్యత్తు ఉండదు కదా అని భవిష్యత్ పట్ల ఆలోచించాం, వర్తమానంలో జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.